కొడుతున్నారే? సంస్కారం లేదురా మీకు? ఇంద్రని చంపి శాలిని పొట్టను పెట్టుకున్నాడు. కాదురా, మీ ఇద్దరు కలిసి దాన్ని చంపారా? శుభం జరగాల్సిన ఈ ఇంటిని శ్మశానం చేశావు. ఈ శవం కోసం కూడా ఓ శ్మశానం ఉంటుంది. రెడీగా ఉండు. ఈ ఇంట్లో సన్నడి లేదమ్మా, వెలుగు లేదు, నీ పిలుపులు లేవు, నీ అడుగులు లేవు, అంత శూన్యం. ఒకే దెబ్బకి రెండు పిట్టలంటే ఇదే. అవును మమ్మీ, 1+1 ఆఫర్ అన్నమాట. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే శవాలొస్తున్నాయి మాయా. ఈ దెబ్బతో శత్రుకృష్ణల మధ్య ఎండుగడ్డి, ఆహా పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండిపోతుంది. ఆల్రెడీ చేశాం కదా మమ్మీ. డాడీ రావడం లేట్ అయి ఉంటే గొడవ ఇంకా పెద్దదైపోయి ఉండేది. ఏదైనా సరే మనం ఇంద్రం చంపించి మంచి పని చేశాం మాయా. శాలిని చావు కూడా కలిసొచ్చింది. ఇక మనకి జరిగేదంతా మంచి. ఇంద్ర చావుతో శాలిని చావు కలిసొచ్చింది. శాలిని చావుతో శాలిని ఆస్తి వాటా కలిసొచ్చింది. ఇప్పుడు శాలిని ఆస్తి వాటా కూడా ఇషిక ఆస్తితో కలిసిపోతుంది. ఈ దెబ్బతో శాశ్వతంగా కృష్ణా శత్రువులు శత్రువులైపోతారు. మొత్తానికి మన టైం స్టార్ట్ అయింది మాయా. మనం అనుకున్నట్టు జరుగుతున్నాయి. బోనస్ గా మనం అనుకుని కూడా జరుగుతున్నాయి. ఈ జోరులోనే కృష్ణ ఇషిక మెళ్ళలో మళ్లీ తాళి కట్టేస్తే ఓ పనైపోతుంది. ఆ తర్వాత శత్రువుని ఏం చేయాలో ఆలోచిద్దాం. కృష్ణని బెండ్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ ఒక అస్త్రం ఉంది కదా మమ్మీ. ఇప్పుడు శాలిని చచ్చి ఇంకొక అస్త్రం అయింది. కృష్ణకు వేరొక ఆప్షనే లేదు. మనకి తిరుగులేదు మాయా. మనం అనుకున్నవే జరుగుతున్నాయి. ఎస్, మనం అనుకున్నవి జరుగుతున్నాయి. ఎస్. శత్రు గారు, లేవండి. ఈ ఇంట్లో ఇంకా వెలుగుందా గౌతమి? ఇంత చీకట్లో కూర్చున్నారెందుకు? చీకటి కాక ఇంకేం మిగిలింది నాకు? ముందు మీరు లేవండి. ఎందుకు గౌతమి?
నేను ఇలాగే శాశ్వతంగా నిద్రపోవాలనుకుంటున్నాను. నా చిన్ని వినయల దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఏంటండి అవే మాటలు? పోయిన వాళ్ళతో మనము పోతావా? మరి నా చిన్ని వినయ్ కోసం వెళ్ళిపోయిందిగా గౌతమి. ఈ అన్నయ్యను వదిలేసి వినయ్యే కావాలని వెళ్ళిపోయింది. వినయ్ లేకుండా బతకలేనని వెళ్ళిపోయింది. మరి చిన్ని లేకుండా నేను బతకగలనా చెప్పు? చిన్ని లేనప్పుడు అమ్మ ఉండేది. చిన్ని పుట్టగానే అమ్మ చనిపోయింది. అప్పుడే చిన్నియే అమ్మ అనుకున్నాను. నా చిట్టి చెల్లెల్ని నేను అమ్మ నాన్న అయి పెంచాను. తనే లోకంగా బతికాను. కానీ తనిప్పుడు ఈ లోకంలో లేదు. నేను మాత్రం ఎందుకుండాలి? నేను ఈ లోకం వదిలేసి ఆ లోకానికి వెళ్ళిపోతాను. ఏమండి, తప్పండి. దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది ఇలా అర్ధాంతరంగా ముగించడానికి కాదు, అర్థవంతంగా జీవించడానికి. నా చిన్నే లేనప్పుడు నా జీవితానికి ఇంకా అర్థమేముంటుంది గౌతమి? మీరు చెల్లెలికి అన్నయ్య మాత్రమే కాదు, ఓ తండ్రికి కొడుకు కూడా. అసలు మీ నాన్నగారి ఆరోగ్యం అంత బాలేదు. శాలిని చనిపోయేసరికి సగం మనిషి అయ్యారు. ఇప్పుడు మీరు ఏదైనా చేసుకుంటే ఆయన బ్రతకగలరా చెప్పండి? మీ కన్న తండ్రిని మీరిలా బాధ పెట్టగలరా? మీకు జన్మనిచ్చిన తండ్రికి మీరు చావునిస్తారా? నేను ఎవరిని బాధ పెట్టను గౌతమి, ఎవరిని చంపను. ఎందుకు నాకు ఈ ప్రేమలు కోపాలు ఏమీ వద్దు. ఏది శాశ్వతం కాదు. ఈ కష్టాలు కూడా శాశ్వతం కాదు. చీకటి కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళు అన్నారు. కష్టాల వెంట సుఖాలు కూడా ఉంటాయి. ఇక నాకు ఏ సుఖం వద్దు గౌతమి. అసలు నాకు సుఖమే వద్దు. వద్దనుకుంటే పోయేది కాదండి ఈ జీవితం. మనం తామరాకుల మీద మంచు బిందువులే కావచ్చు, కానీ సూర్యుడి కిరణం తాకగానే ఆ బిందువు ముత్యమై మెరుస్తుంది. ఈ జీవితం కూడా అంతేనండి. కాలం అంచుల్లో విధి పదునుపై నడకమనేది. నడక తప్పదు. ఈ ప్రపంచంలో మనం ఒంటరి వాళ్ళం కాదు, ఒక్కరికొకరం పరిచయస్తులమే. సంతోషాల్లో కష్టాల్లో అనుభవాల్లో అందరికీ అందరం బంధువులమే. ఎవరికి ఎవరో అనాథలం కాదు. ఎవరి ఆనందం వారిది కాదు. ఎవరి కష్టం శాశ్వతం కాదు. మీరు నవ్వితే 10 మంది నవ్వుతారు. మీ ఒక కన్ను ఏడిస్తే ఇంకో కన్ను ఏడుస్తుంది. ఎవరు కన్నీళ్లు కాని ఎవరి నవ్వులు కాని ఏకాకి కాదు. మీకొచ్చిన కష్టం ఇంతకుముందు ఎంతమందికి వచ్చే ఉంటుంది, ఇక ముందు వస్తుంది. కాని అందరూ చచ్చిపోతే ఇంకే ఉంటుంది చెప్పండి? అంతెందుకు, నన్నే తీసుకోండి. నేను గతం మర్చిపోయాను. నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలీదు. నాకేం ఉన్నాయో నాకు తెలీదు. ఓ అపరిచిత మనిషిలా మీ మధ్యకొచ్చాను. మీ అందరి సాయంతో ఓ బంధువైపోయాను. కాలం అనేది అంతేనండి. కష్టమైనా దుఃఖమైనా తనలో కలిపేసుకుంటుంది, తనతో పాటు తీసుకెళ్లిపోతుంది. కష్టాలు మీకు కొత్త కాదు. ఎన్నోసార్లు మీరు నిలదొక్కున్నారు. ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది అంతే. ఇప్పుడు మాత్రం ఎందుకు డీలా పడిపోవాలి?
నిలబడండి. ఏమీ కాదు, మీరు నిలబడాలి. లేవండి, వెళ్ళి మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యండి. కాస్త ఎంగిలి పడుదురు గాని. లేవండి. వెళ్ళండి. తినండి. తినండి. ప్లీజ్, అన్నం ముందు నుంచి అలా లేవకండి. తప్పు. ముందు కూర్చొని భోంచేయండి. కూర్చోండి. నన్ను క్షమించమ్మా. నువ్వు ఆత్మహత్య చేసుకుంటావని నా మనస్సు ముందే హెచ్చరించినా కాపాడలేకపోయాను. ఫోన్ చేసి కూడా నీ ఆంతర్యం పసిగట్టలేకపోయాను. ఆ ఫోనే
శత్రు అపార్థం చేసుకోవడానికి కారణమైంది. నేను శత్రువునైపోయాను. మీరంటే నాకెప్పుడూ కోపం లేదమ్మా. కేవలం అపార్థాల కారణంగానే ఇంత జరిగింది. కాదు, నీ అహంకారం వల్లే ఇదంతా జరుగుతుంది. నీకు తెలియకుండానే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి గొయ్యి తవ్వుతున్నా. వాళ్ళని చంపిన హంతకుడివి అవుతున్నా. ఇప్పటికీ మించిపోయింది లేదు. నాకు లొంగిపో, నిన్ను నిర్దోషించేస్తాను. నేనెప్పటికీ నిర్దోషిని. అసలు హంతకులు ఎవరో నాకు తెలుసు. అవును, హంతకులెవరో నీకు తెలుసు. కానీ జడ్జి గారి ముందు నిరూపించలేవుగా. కానీ నువ్వు హంతకుడువని మేం నిరూపించగలం. ఎందుకంటే మా దగ్గర సాక్ష్యాలున్నాయి. నువ్వు హంతకుడు అనడానికి, నువ్వు హంతకుడు కాదు అనటానికి 2 విధాల సాక్ష్యాలున్నాయి. నువ్వు నా మెళ్ళో ఈ తాళి కడితే హంతకుడివి కాదు, కట్టకపోతే హంతకుడివి. అదేదో అంటారు కదా, గంగలో మునిగితే పాపాలు పోతాయని. నువ్వు ఈ గంగలో కలిసిపోతే నీ పాపాలన్నీ పోతాయి. కాదని మొండికేస్తే నీ బతుకు మురిక్కాలివే మొగుడా. ఇది ఇంతటితో అయిపోలేదు. నిన్న ఇంద్ర, ఈరోజు శాలిని. రేపు నవీనా, ఎల్లుండి ఆ తేజగాడు. హత్యలు జరుగుతూనే ఉంటాయి. అన్ని హత్యలు నువ్వే చేశావని పుకార్లు, సాక్ష్యాలు పుడుతూ ఉంటాయి. అవి నీ చావుకి దారి తీస్తాయి. ఆలోచించుకో మరి. ఆగో! ఒక న్యాయవాదివి ఇలా హత్యలు చేయడానికి సిగ్గులేదు? లేదు, చెప్పాను కదా, నాకు సిగ్గు బుద్ధి ఏమీ లేవు. ఆస్తి, పరువు, గౌరవం కూడా అవసరం లేదు. నాకు నువ్వుంటే చాలు, ఇంకేమీ వద్దు. నీకోసం అన్నీ వదులుకుంటాను. చెప్పు, నువ్వు నాకు దక్కుతావా? విలువలు నువ్వు వదులుకున్నా నేను వదులుకోను. నీళ్లు వదిలిన నీ విలువలకి సంకెళ్ళు వేయిస్తాను. నువ్వు ప్రతి రాత్రి కల కంటూ ఉండు. తెల్లారేసరికి ఎవరో ఒకరి బతుకు తెల్లారిపోతుంది. చేతనైతే కాపాడుకో. గుడ్ నైట్. కాపాడుకుంటాను. ఒక్క అవకాశం చాలు. నా వాళ్ళందరినీ కాపాడుకుంటాను. ఒక్క అవకాశం. చెప్పండి పోచమ్మ గారు. వాడు దొరికాడు సార్. ఎప్పుడు? ఇందాకే మిమ్మల్ని బంధించిన చోటుకే వచ్చాడు. అక్కడున్న మా వాళ్ళు పట్టేసుకున్నారు. స్టేషన్కి తీసుకువెళ్లకుండా వాణ్ణి తీసుకొచ్చి మా హౌస్లో పెట్టాం. మళ్ళీ స్టేషన్కి తీసుకువెళ్తే ఎఫ్ఐఆర్, కోర్టులు అవన్నీ ఉంటాయి కదా. చాలా థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. త్వరగా రండి. ఓకే.
నేను తప్పకుండా గెలుస్తాను. వాళ్ళ పతనం మొదలైంది.